హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఈరోజు పెరల్ గ్రౌండ్లో మీటింగ్ ఉండబోతుంది మే 10. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా ట్వీట్ చేయడం జరిగింది. నేను రేపు మే 10న కర్ణాటక, తెలంగాణలో తెలంగాణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటే తను ట్విట్టర్లో తెలుగులో రాశాడనమాట. కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలను అనుగుణంగా ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తుంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని సుమారు 9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను. సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తుంది. మాకు పెరుగుతున్న మద్దతు తెలంగాణలో బీజేపీని మొదటి ఎంపికగా నిలుస్తుందని స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో 9,500 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. వాళ్ళకి కార్యకర్తలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత అంతా బీజేపీ గెలవడానికి స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు కేరళలో ఎప్పుడూ లేనంత విధంగా 3 సీట్లు గెలిచింది. ఫర్ ద ఫస్ట్ టైం 3 సీట్లు గెలవడం కేరళ కూడా తన ఫుట్ ప్రింట్ను స్టార్ట్ చేసింది బీజేపీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా మనం చూసుకుంటే ఏం సీట్లు 2016లో 3 సీట్లే వచ్చినాయి బీజేపీకి. తర్వాత 2021లో 77, 2026లో అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు కేరళ కూడా ఇప్పుడు మొదలుపెట్టినరు, తర్వాత అధికారంలోకి రావచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా మనకు 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు ఉన్నాయంటే ఆల్రెడీ బలమైన మనకు పార్టీ ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. అంత 8 ఎంపీ సీట్లు రావడం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. కానీ దానికి సరైన నాయకత్వాన్ని, సరైన పద్ధతుల్లో తీసుకుపోతే బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి మోడీ గారు ఏం నిర్దేశిస్తారో పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.